హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను నాగవేణి, స్టూడెంట్ కోచ్. మీకు రోజుకొక టిప్పు చెప్తున్నాను. ఈరోజు మీకు ఎగ్జామ్ హాల్లో ఎలా మీరు రాయాలి అన్న టిప్పు చెప్తాను. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే మీ హాల్ టికెట్టు, మీ నంబరు చూసుకొని అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం మీరు చుట్టూతా పరిసరాలను ఏం పట్టించుకోకుండా కాళ్లకు చెప్పులుంటే వదిలేసేసి నేలకు కాళ్ళను తాకి ఉంచి కళ్ళు మూసుకొని ఇన్హేల్ చేయండి. గాఢంగా బ్రీత్ తీసుకోండి. తర్వాత ఎక్సైల్ చేయండి. ఆ ఇన్హేల్ 1 2 3 4 అని బాగా ఊపిరి పీల్చుకొని ఎక్సైల్ చేసేటప్పుడు 1 2 3 4 5 6 అని లోపల మనసులో కౌంట్ చేసుకుని ఎక్సైల్ చేయండి. అలా మీకు నెమ్మదిగా అయ్యేదాకా, ఆందోళన లేకుండా ప్రశాంతంగా అయ్యేదాకా ఓ 4-5 రౌండ్లు చేయండి. తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఒక్కసారి అన్నీ చదివి మీకు వచ్చినవి అటెంప్ట్ చేయండి. రానివి మళ్ళీ ఒక్కసారి ఈ బ్రీదింగ్ టెక్నిక్ని ఉపయోగించినప్పుడు మనస్సు ప్రశాంతమవుతుంది. ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడే మీకు అవి బాగా గుర్తొస్తాయి, మీరు నేర్చుకున్న ఆన్సర్స్. కాబట్టి స్ట్రెస్ లేకుండా, ఆందోళన లేకుండా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ హాల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.